భద్రాచలం అంబసత్రంలో ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకొని రాపత్తు ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వామి వారు అంబాసత్రంలో వేంచేసి అక్కడ వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహింపజేశారు. ఇందులో భాగంగా ముందుగా విక్షసేన పూజా పుణ్యవచనం నిర్వహించి అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మరియు అర్చకులు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రాచల క్షేత్రంలో నెలకొని ఉన్న పమిడిగంట వెంకటరమణ హరిదాస నిరతాన్న శ్రీ అంబాసత్రంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ అంబాసత్రంలో ఈరోజు రాపతోత్సవ సందర్భంగా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారు అంబాసత్రంలో ఉన్నటువంటి హరిదాస మండపానికి వేంచేసి ఉన్నారు. ఇది సుమారు 150 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ముక్కోటి మర్నాడు అంటే ద్వాదశ ఉత్సవం రోజు రాపతోత్సవాలు ముక్కోటి రోజు నుంచి ప్రారంభమవుతాయి. అలాగే రెండవ రోజు అయినటువంటి ద్వాదశ రోజు ఈ అంబాసత్రంలో ఉన్నటువంటి హరిదాస మండపానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి సుమారు 2 గంటల పాటు స్వామివారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అలాగే ఈ సందర్భంగా ఈ రోజు 5:30 గంటల ప్రాంతంలో వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మొదటగా మంగళ వాయిద్యాలు, తర్వాత వేదస్వస్తి, వేదాశీర్వచనము, అర్చన, అలాగే భరతనాట్యం, భక్తులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. ఈరోజు రాపతోత్సవాల సందర్భంగా రాములు వారు ఇక్కడ మా హరిదాస మండపానికి వేంచేసి ఉన్నారు. మా భక్తులతో కలిసి దేవాలయం రామాలయమునకు వెళ్ళి అక్కడి నుంచి ఆయన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మా మండపంలో అధిరోహించి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. ఇది దేవస్థానం వారికి చాలా